ఆల్కహాల్ ఏంటంటే ఈ ఇందాక చెప్పిన యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ కొంచెం తగ్గుతుంది. ఓకే. మీరు ఎప్పుడైనా పేపర్ చదివితే ప్రతి క్రైమ్ చేసేవాడు ముందు వెళ్ళి కళ్ళు తాగో లేకుంటే డ్రింక్స్ తీసుకున్నో వెళ్ళి మర్డరో రేపో చేస్తాడు. ఓకే సార్. ఈ పోలీసులు కూడా ఎప్పుడైనా మర్డర్స్ పట్టుకోవాలనుకుంటే కళ్ళు తాగే ప్లేస్లు ఉంటాయి. ఇప్పుడు మనవాళ్ళు తాగేదాన్ని ఏదో అంటారు, వీళ్ళైతే కళ్ళు తాగే ప్లేస్ను బయటకు అంటారు తెలంగాణలో. మరి మీ తప్ప ఈ కళ్ళు తాగే అక్కడ వెళ్ళి వీళ్ళకి మనిషి ఎవడో కూర్చుంటాడు, వాళ్ళు కళ్ళు తాగి వాడు చెప్పుకుంటుంటాడు, నేను పలానా వ్యక్తిని చంపాను, పలానా డబ్బులు వచ్చాయి, అది ఇదని. తర్వాత వాడి దగ్గర డబ్బులు కొంచెం మూమెంట్ ఎక్కువేసరికి వాడు మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, తాగిచ్చడము, వాడి సోషల్ యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళు గమనిస్తారు, వీళ్ళ సిఐడీలు వాళ్ళు గమనించేసి వాళ్ళు పట్టేసుకుంటారు. సో ఈ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఆ భయం పోతుంది, అంటే పోలీసులు కొడతారేమో, జడ్జిగా జైలుకి పంపిస్తారు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్కహాల్ కొంతమంది అంటూ ఉంటారు కదా, ఆల్కహాల్ తీసుకుంటే ఎరెక్షన్ బాగా అవుతుంది, ఎక్కువసేపు చేస్తామని చెప్పేసి, నిజమే సార్ ఇది? కొంతవరకు నిజం, హాఫ్ ట్రూత్ అంటారు వీటిని. ఓకే. కొంతవరకు నిజం, కొంత అబద్ధం. ఓకే. మొదట్లో కొన్నిసార్లు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వీడికి బాగానే ఉంటుంది. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం మొదలైనప్పటికీ లివర్ మీద ఎఫెక్ట్స్ వచ్చేసి కొన్ని ఎంజైమ్స్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తయారీకి కావాల్సిన ఎంజైమ్స్ అవి రావు. ఓకే సార్. సో లాంగ్ రన్లో వాడికి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ రావడము, లివర్ నుంచి రావాల్సిన ఎంజైమ్స్ రాక వేరే డిఫెక్ట్స్ రావడము జరుగుతుంటుంది. కనుక అకేషనల్గా తీసుకుంటే తప్పులేదు. ఓకే. తెలంగాణలో ఏంటంటే దసరా పెద్ద పండుగ. ఓకే. నేను చెప్తాను, దసరా ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఏమిటంటే సంక్రాంతి పెద్ద పండుగ. ఓకే సార్. సంక్రాంతికి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో వీళ్ళు దీనికి దసరా బాగా సెలబ్రేట్. ఓకే. నేను తెలంగాణ వాళ్ళకి నేను చెప్తాను, దసరా నాడు తాగు బాబు, మళ్ళీ దసరా దాకా తాగు. అలాగే ఆంధ్ర పేషెంట్లకు చెప్తాను, సంక్రాంతికి తాగండి, మళ్ళీ సంక్రాంతి వచ్చేంత వరకు మాత్రం తాగండి. వంచిన వేలు తాగితే నష్టమేం లేదు, బట్ రెగ్యులర్గా రోజు చెంచడు తాగినా దాని మీద లాంగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఆల్కహాల్ అనేది పెద్ద డిస్కషన్. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా అలాగే మనం ఫుడ్తోనే మనం తగ్గించుకోవాలి, తోటి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్లో ఇంపార్టెంట్ ఏంటంటే దానిమ్మ పళ్ళు లాంటివి తినడము, అవన్నీ చేయాలి. పరువు పెంచుకోకుండా ఉండాలి. తర్వాత ఫీమేల్ టాప్. ఫీమేల్ టాప్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫీమేల్ టాప్లో ఏమిటంటే తొందరగా పోదు అబ్బాయికి, వీడికి థర్స్ట్ ఇచ్చేదానికన్నా అమ్మాయి థర్స్ట్ ఇస్తుంటుంది, కనుక వీడి శ్రమ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా ఒబీస్ పర్సన్స్ వస్తే నేను అదే చెప్తాను, బాబు నువ్వేం చేయలేవు, ఆయాసపడతావు, మరి సార్ నేను సర్జరీ చేయించుకున్నా కానీ నువ్వు ఊరికే పడుకో, నీ మీదనే మీ ఆవిడ వచ్చి పడుకుంటుంది, ఆవిడే థర్స్ట్ ఇస్తుంది. సార్ ఇదేదో ఎక్కడ విన్నాను సార్ నేను, యాక్చువల్లీ ఇక్కడ కేరళ స్టైల్ అనుకుంటాను. కేరళ స్టైల్ ఏంటంటే వాళ్ళకి బెడ్రూమ్లో ఒక రోపు వెళ్ళాడుతుంటుంది. ఓకే. అమ్మాయి ఆ రోప్ను పట్టుకొని పైన కూర్చుంటుంది. షీ విల్ గివ్ థర్స్ట్, షీ విల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది రోప్. ఓకే. సో ఫిమేల్ టాప్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అమ్మాయి తనకు ఏ పొజిషన్లో ఎక్కువ ప్లెజర్ వస్తుంది అనేది గమనించుకొని ఆ పొజిషన్లో ఆమె ఉంటారు. తర్వాత జస్ట్ ఇమాజిన్, యూజువల్గా అమ్మాయిలు అందరూ బరువు తక్కువ ఉంటారు, వెరీ రేర్గా కొంచెం మనకు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కనిపించవచ్చు, కానీ ఇన్ జనరల్ వాళ్ళు వెయిట్ కొంచెం కంట్రోల్గానే ఉంచుకుంటారు. మగవాళ్ళకి అన్కంట్రోల్డ్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 125 kg వాడు 50 కిలోలు ఉన్న అమ్మాయి మీద పడుకుంటే ఆ అమ్మాయికి ఊపిరాడదు. సో అందులో వీడు థర్స్ట్ ఇస్తే ఈ 125 కాస్త ఇంకో 10 కిలోలో 15 కిలోలో మజిల్ పవర్ యాడ్ అవుతుంది, 140 kg అవుతుంది. జస్ట్ ఇమాజిన్, మన ఛాతి మీద ఒక 50 కిలోల బస్తా పెడితే మనం ఊపిరాడుతుందా మనకు? కనుక బరువు అనేది ఇట్లా ఒబీస్ పొజిషన్స్ కోసం ఏంటంటే మేము స్పెషల్ పొజిషన్స్ డిజైన్ చేస్తాం. కార్పెంటర్స్ చెప్పి స్పెషల్ కౌచెస్ తయారు చేయిస్తాం. ఓకే సార్, సూపర్. అంటే అమ్మాయి ఆ టైంలో కొంచెం అంటే హ్యాపీగా సాటిస్ఫై అవ్వడానికి అంటారు యాంగిల్, అంటే బరువు పడకుండా మరి ఇష్టం ఉండే అవి చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే హాస్పిటల్ డాక్టర్కి వస్తారు, ఇష్టం లేని వాళ్ళు కోర్టుకో పోలీస్ స్టేషన్కో పోతారు. ఓకే. సో ఇష్టం ఉండి కూడా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ కార్పెంటర్ని పిలిచి, అమ్మాయి ఏమో పడుకొని ఉండాలి, ఇతనేమో నిల్చొని ఉండాలి. ఓకే. ఆ హైట్కు వీడి పినిస్ హైట్కు దాన్ని ఆ టేబుల్ చేయించేసి అమ్మాయి పడుకొని ఉంటారు, వీడు నిల్చొని ఉంటాడు, వీడి బరువు అమ్మాయికి పడకుండా ఉంటుంది. ఓకే. ఇట్లా రకరకాలైనటువంటి ఇండివిజువల్
మాకు జనరల్ రూల్ చెప్పడానికి రాదు. ఓకే. సో ఎవరి అవసరాలు ఎవరి దాన్ని బట్టి వాళ్ళకి అలా చెప్తుంది. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది అమ్మాయిలకు ఒక్కోసారి వెజైనల్ క్యాన్సర్ వస్తుంది, భార్య స్టిల్ వాళ్ళు భార్యను వదిలేసి ఇంకో అమ్మాయిని చేసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ లాంటివి సార్. సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్. ఓకే. సో అక్కడ క్యాన్సర్ ఉంటుంది కనుక అతను సంసారం చేయడానికి వీలు లేదు. మరి అతనికి ఇంకా కోరికలు ఉంటాయి. అటువంటప్పుడు అమ్మాయిలో ఎల్బో పట్టుకుంటే ఎల్బోలో కూడా అతను ఫినిష్ పెట్టేసి ఎంజాయ్ చేస్తాడు. లేదా అమ్మాయి ఇలా పట్టుకుని 2 బ్రెస్ట్ ఇలా దగ్గరికి పట్టుకుంటే ఆ బ్రెస్ట్ మధ్యలో ఫినిష్ పెట్టి కూడా ఎంజాయ్ చేస్తాడు. కనుక ఎంజాయ్ చేయడానికి కేవలం ఆర్గనే ఉండాల్సిన అవసరం లేదు. సో ఎంజాయ్మెంట్ ఈస్ ఇన్ ద బ్రెయిన్. సో తనతో లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నప్పుడు ఎలా అయినా కూడా అది. సో ఈ క్యాన్సర్ వచ్చింది ఏమంతకు ఇంకోళ్ళని తెచ్చుకుందామని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే సార్. చాలామంది లాయల్గానే ఉంటారు. ఏదో కొద్ది మంది మాత్రము వాళ్ళ పరిస్థితులు వాళ్ళ దాన్ని బట్టి చీటింగ్ చేస్తారు. కానీ ఇన్ జనరల్ ఎస్పెషల్లీ మన హిందూ కమ్యూనిటీస్లో చాలా తక్కువ. ఓకే సార్.